బ్లౌజ్ ఇక్కడ ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ ఎంత ఉంది? లాగాలి క్లాత్. ఎంత ఉంది? 20. 20లో సగం ఖర్చు 1.5 ఇంచో 1 ఇంచో మీ ఇష్టం, ఎంతైనా. ఒక జాకెట్ పొడవు క్లాత్ ఇలా లాగి మధ్యలోకి ఇలా లాగండి, ఎంత వస్తుందో అంత. ఎందుకంటే మళ్ళీ మీరు ఓన్లీ జాకెట్ ఒక్కటే పెట్టేశారనుకోండి, జాకెట్ డైరెక్ట్ అట్లా పెడితే మనకి షింక్ అవుతుంది కదా, బ్లౌజ్ స్ప్రెడ్ అవ్వదు. ఇలా లాగితే ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేది వచ్చేస్తుంది. ఇది ఎంత ఉంది? 15.5 అంటే 15.5. 15.5 ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? నెక్ లూజు 2, షోల్డరు 3, చంకడవును 6. స్కేల్ ఏదిరా? ఇది చంక అయిపోయింది. ఇక నెక్ డౌన్ వచ్చేసి మీరు చక్కగా కింద పరుచుకొని మన బాడీ మీద ఎలా అయితే ఉంటుందో అలా కింద పరుచుకొని తీసుకోవాలి నెక్ డౌన్. ఇలా ఎంత ఉంది? ఇది 10 అంటే 10 ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా? బాక్స్ కంపల్సరీగా కొట్టాలి. బాక్స్ లేకపోతే మీరు ఏంటంటే అడిగి గీసేస్తే నెక్ కరెక్ట్ గా రాదు, షేప్ అనేది రాదు. కాబట్టి మనం బాక్స్ అనేది కొట్టుకొని తర్వాత దాని మధ్యలో ఆ సర్కిల్లోనే మనం షేప్ తీసుకోవాలి. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్. ఇంకా సేమ్ ఇదే మెజర్మెంట్ వేరే పేపర్ మీద క్రాస్ గా పెట్టి గీయండి. కట్ మామూలు, అసలు ఇది ఖర్చు. ఇది ఇక ఈ పేపర్ మీద పెట్టేసుకొని మనం క్రాస్ తీసుకుంటున్నాం. సేమ్ ఇంకెంతలా కావాలి అనేది మీరు ఇక్కడ ముందు దీని మీద డ్రాయింగ్ వేసేసుకోండి. ఇది ఎంత ఉందో దాని అంతా. నమస్తే, వెల్కమ్ టు జన్మభూమి మీడియా. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక్క నియోజకవర్గం మంగళగిరి. ఈ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు 2019 సంవత్సరంలో ఇక్కడ నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడం జరిగింది. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ కూడా ఇదే మంగళగిరి నియోజకవర్గం నుండి లోకేష్ గారు తిరిగి ఇక్కడ నుండే పోటీ చేస్తా ఉన్నారు. అందులో భాగంగా 2019 సంవత్సరంలో ఓటమి చెందినా కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలను తన ప్రజలుగా భావించి తన సొంత నిధులతోటి ఇక్కడ చాలా రకాలుగా సుమారు 29 రకాల సంక్షేమ పథకాలను ఇక్కడ మంగళగిరి ప్రజలకు తన సొంత ఖర్చులతోటి అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మనము మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి స్త్రీ శక్తి కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ మహిళలకు, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణను ఇస్తూ ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులందరినీ వారి యొక్క అనుభవాలను, అదేవిధంగా ఈ కేంద్రం యొక్క బాగోగులను గురించి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఖర్చు దగ్గర టచ్ చేయకూడదు. మనకి ఈ మధ్యలో మాత్రమే మనకి క్రాస్ రావాలి. ఈ క్రాస్ మాత్రం ఫ్రంట్ రావాలి. మనం మామూలుగా అయితే నెక్ వేస్తానికి చూసాం కదా, ఆల్రెడీ మనం రవికలో చూసుకున్నాం కదా నెక్ ఎలా వేసుకోవాలనేది. ఇది లోడింగ్ వేసేద్దాం. మామూలుగా మనం
అన్ని రవికిలో చూసాం కదా, నెక్ పీస్ నడుం పీస్ వేయడం, నెక్ పీస్ వేయడం అన్ని. ఓన్లీ ఇప్పుడు లోడింగ్ మాత్రమే. పైపింగ్ అయినా ఇంతే, ఫస్ట్ లైనింగ్ పైపింగ్ పెట్టేసుకుని, ఇప్పుడు పైపింగ్ క్లాత్ అమ్మాయి తీసుకురాలేదు కాబట్టి మనం ఫస్ట్ ఇదే ఇలాగే పైపింగ్ లైనింగ్ పెట్టేసుకుని క్రాస్ పీస్ తీసుకుని మధ్యలో దారం, పైపింగ్ దారం ఇప్పుడు తేలేదు కాబట్టి మనం రేపు కోట్ నెక్కప్పుడు నేనైనా తీసుకొస్తాను. మీకు ఇప్పుడు నేను కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, కుట్టేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది పని. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు మల్లేశ్వరి అండి. ఎక్కడమ్మా మీది వచ్చేసి ప్రాపర్? మంగళగిరి మంగళగిరి ఏపీఎస్పీ క్యాంపస్ నుంచి వస్తున్నాను. క్యాంపస్ నుంచి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? నేను 1.5 months నుంచి వస్తున్నాను. ఎట్లా ఇస్తున్నారు ఇక్కడ శిక్షణ? చాలా బాగా ఇస్తున్నారు. మా లక్ష్మీ మేడం గారు ఏది అయినా మాకు రావట్లేదు అనగానే వెంటనే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసి చెప్పడం చాలా బాగుందండి. మాకు లొకేషన్ చాలా బాగానే ఇచ్చారు. ఇది అదే ప్రతి ఆడవాళ్ళకి కూడా చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే 400-500 అడుగుతున్నారు. మేము చాలా బెనిఫిట్స్ వచ్చాయండి మాకు వీటి వల్ల. థ్యాంక్స్ చెప్తున్నాం లొకేషన్కి. ఇప్పుడు ఇక్కడ శిక్షణ అయిపోయిన తర్వాత మీరు ఏమన్నటువంటి మళ్ళీ ఏమైనా ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే మీరు సొంతంగా బిజినెస్ లెక్క పెట్టుకునేటువంటి అవకాశం ఏమన్నా ఉన్నదా, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఏమైనా వర్క్ చేయడానికి వెళ్తారా? మా లొకేషన్ చాలా ఇది ఇచ్చారు, అభయం ఇచ్చారు, చాలా చేస్తామని. అందులో ఆయన కానీ మాకు కల్పిస్తానని చెప్పిన వీటిలో మేము ఆయన కంపల్సరీ గెలుస్తారు. అందుకని మేము ట్రై చేస్తున్నాం. సార్ గెలిచిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా ఆపర్చునిటీస్ కల్పిస్తానని చెప్పారా? అంటే గెలిపిస్తేనే అని కాదు, గెలిపించకపోయినా మాకు ఇవన్నీ కల్పించారు కాబట్టి మాకు ఇంక నమ్మకం మాట ఆయన గెలుస్తారు అని. అందువల్ల మాకు చాలా బెనిఫిట్స్ వస్తాయని హోప్స్ పెట్టుకున్నాం సార్. అంటే మీకు సపరేట్ గా ఇప్పుడు కొంతమంది మహిళలు చెప్తా ఉన్నారు, సారు మిషన్ కూడా ఇప్పిస్తా అన్నాడు, ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్ తో పాటు మిషన్ ఇట్లా చాలా మందికి ఇప్పించారు సార్, చాలా మందికి వచ్చాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ వల్ల చాలా మంది అదే హస్బెండ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. అందువల్ల ఇవి పెట్టినందుకు చాలా బెనిఫిట్ వస్తుంది. అలాంటి వాళ్ళకి చాలా ప్రాఫిట్ కూడా ఉంది. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. మీ పేరమ్మా? లావణ్య అండి. లావణ్య గారు ఎక్కడ నుండి వచ్చారు మీరు? మంగళగిరినండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు లావణ్య గారు? మేము 1.5 months అయిందండి. ఎట్లా ఉన్నది ఇక్కడ శిక్షణ ఏ విధంగా ఇస్తా ఉన్నారు? చాలా బాగుందండి, బాగా నేర్చుకుంటున్నాము, బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు, మాకు బాగా అన్ని అర్థమవుతున్నాయి, బాగా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అంటే మీరు లేడీస్ సంబంధించినటువంటి ఏ ఐటమ్ అయినా కుట్టడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే ఇంకా టైం పడుతుందా? ఇంకా కొంచెం టైం, బ్లౌజ్ వరకు రాలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తాము, అవి కూడా నేర్చుకుంటున్నాం. ట్రైనింగ్ మంచిగా ఇస్తున్నారా? మీకు క్లారిఫై మళ్ళీ చేస్తున్నారా, లేకపోతే ఒకటేసారి చెప్పి చూసుకోపో అంటున్నారా, విసుకుంటున్నారా? అదేం లేదండి, బాగా 1-2 సార్లు అర్థమయ్యేలా చెప్తారు. మేము చిన్న చిన్న డౌట్లు ఉన్నా వెళ్ళి అడిగినా కూడా మళ్ళీ మాకు అర్థమయ్యేలా చెప్తారు. చెప్తారండి, చెప్తారు. ఇప్పుడు మీరు ఈ శిక్షణ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు శిక్షణకు రావడానికి గలటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటిదమ్మా? అంటే చిన్న చిన్న ఖర్చులు ఇంట్లో వాళ్ళకి అవి ఒకరి మీద ఆధారపడే పని లేకుండా మేము చేకూర్చునేటట్టు చాలా అనుకుంటున్నాం సార్. బాగా ఈ ఉపాధి వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు మాకు బాగా మేలు చేస్తున్నారు. లోకేష్ గారు మేలు చేస్తా ఉన్నారని అంటున్నారు కదా, మరి లోకేష్ గారికి ఇప్పుడు ఓటేసి మీరు గెలిపించేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ ఏ విధంగా ఉంటుంది? గెలిపిస్తామండి, ఖచ్చితంగా గెలిపిస్తాం. మా ఓట్లు లోకేష్ గారికి. అమ్మ మీరు ఎప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు? మార్చి 12 నుంచి శిక్షణ తీసుకుంటున్నాం. మార్చి 12 నుండి అంటే ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి ఇంకా 4 రోజులు అయితే అయిపోయింది. 4 రోజులు అయితే మీ శిక్షణ కాలం 2 నెలలు పూర్తయిపోయింది. మీకు ఇక్కడ శిక్షణ పూర్తయిన తర్వాత మీకు ఉపాధిగా ఏమన్నా చూపిస్తానారా మేడం? ఇక్కడ మేడం చూపిస్తానంది. లోకేష్ గారు కూడా మాకు కుట్టు మిషన్లు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి ఇంటి దగ్గర ఖాళీగా లేకుండా మీరు పని చేసుకుంటానికి ఉపాధి కల్పిస్తామన్నారు. మేడం ఇప్పుడు ఇక్కడ మీరు శిక్షణ అనంతరము మీ కుటుంబాన్ని వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మీ కుటుంబాన్ని మీరు పోషించుకునే అటువంటి సామర్థ్యం మీకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? వచ్చింది అనుకుంటున్నాం. ఎట్లా, ఏ విధంగా వచ్చిందని? ఇన్ని రోజులు అంటే మేము ఇంట్లో ఖాళీగా కూర్చున్నామండి. ఈ మేడం లక్ష్మి గారు బాగా నేర్పించారు. మేడం అన్ని అర్థమయ్యేటట్టు చక్కగా నేర్పించారు. మనం అర్థం కానీ కూడా ఒకసారికి 2 సార్లు అడిగినా కూడా అర్థమయ్యేలా చెప్పింది. మేము నేర్చుకున్నాము. ఇంటికి వెళ్ళి కూడా పక్కన వాళ్ళు ఏదైనా కుట్టే అంత శక్తి మాకు వచ్చింది. ప్రస్తుతాన్ని అయితే మేమే కుట్టుకుంటున్నాం, ఒకరికి ఇచ్చే పని లేకుండా. అదే ఎవరికన్నా జాకెట్ ఇస్తే మరి 400-200 అవుతుంది. అది లేకుండా మా జాకెట్లు మేమే ప్రస్తుతానికి కుట్టుకుంటున్నాం. మేడం గారు బాగా నేర్పారు. ఈ 10 రోజులలో మేము బయటికి కూడా కుట్టగలుగుతాం. మేడం ఇప్పుడు ఒక జాకెట్ బయట ఇస్తే 400-500 అవుతుంది అంటున్నారు. ఒక రోజులో మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎన్ని జాకెట్ల వరకు కుట్టగలుగుతారు?
మేడం 3 జాకెట్ల కంటే ఇంకా ఎక్కువ కుట్లు 3 జాకెట్లు ఇంట్లో పనిచేసి 3 జాకెట్లు ఇంటూ 400 రూపాయలు మంచిగా గిరాకీ ఉండే సీజన్ ఉంటే 1200 రూపాయల వరకు అంతే. మీరు గెయిన్ చేయగలుగుతారు. అంత చేస్తా. కాన్ఫిడెన్స్ ఉన్నదా ఉంది. ఇక్కడ శిక్షణ అంత పర్ఫెక్ట్ గా ఉంది. అమ్మా ఒక నిమిషం అమ్మా, నమస్తే అండి. మీ పేరమ్మా? సిరాజ్ బేగం అండి. ఎక్కడమ్మా మీ ప్రాపర్ వచ్చేసి? లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, అంటే మంగళగిరి టౌన్ మంగళగిరి టౌన్. ఎట్లా ఉందమ్మా మంగళగిరి టౌన్ లో ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్ ఏ విధంగా ఉంది? ఎట్లా ఎండవేడి ఎక్కువ ఉందా, ఎలక్షన్ ఫీవర్ ఎక్కువ ఉందా? ఎలక్షన్ ఫేవర్ ఎక్కువ ఉంది. అంటే ఏమమ్మా ఇక్కడ చూస్తూ ఉంటే ఆ విధమైనటువంటి వాతావరణం ఏమో ఎలక్షన్ వాతావరణం ఏం కనిపించట్లేదు మరి మాకైతే. మీరైతే అంటా ఉన్నారు మొత్తానికి ఎలక్షన్ ఫీవర్ అయితే ఉన్నది మంగళగిరిలో. అవును సార్. చెప్పండి అమ్మా, ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు స్త్రీ శక్తి కేంద్రం ద్వారా మహిళలకు శిక్షణ ఇస్తా ఉన్నాడని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. మీరు ఎన్ని రోజుల నుంచి శిక్షణ తీసుకుంటా ఉన్నారు? 1.5 month. 1.5 month. మొత్తం శిక్షణ కాలం ఎన్ని రోజులమ్మా? 2 months. 2 months. ఎట్లా ఇస్తున్నారు శిక్షణ? ఇప్పుడు ఏ విధంగా ఉంది మీకు? అన్ని విషయాలుగా మీరు ఏదైనా డౌట్ అడిగినా చెప్పి క్లారిఫై చేసి మంచిగా మీకు మీ అంత పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసేటువంటి అవకాశాన్ని ఇక్కడ మేనేజ్మెంట్ గానీ ఇక్కడ నిర్వాహకులు గానీ కల్పిస్తా ఉన్నారు. నేర్పిస్తున్నారు సార్, బాగా నేర్పిస్తున్నారు. క్లాత్ ఇస్తున్నారు, బాబిన్ ఇస్తున్నారు, థ్రెడ్స్ ఇస్తున్నారు, అన్ని చక్కగా ఇస్తున్నారు, నేర్పిస్తున్నారు. మేడం గారు బోర్డు మీద డయాగ్రామ్స్ కూడా వేసి చూపిస్తున్నారు, కటింగ్ చూపిస్తున్నారు, స్టిచ్చింగ్ చూపిస్తున్నారు. ఏదైనా మిస్టేక్స్ మాకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై ఇస్తున్నారు. బాగా చెప్తున్నారు మేడం గారు, లక్ష్మీ మేడం గారు. 36 బ్యాచ్. 36 మొత్తం ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని బ్యాచ్లు అయిపోయాయి? ఇంకెన్ని బ్యాచ్ల వరకు కొనసాగిస్తారు? అదైతే నాకు అంత ఐడియా లేదండి. 36. మీది ఇప్పుడు 36 అంటే ఇప్పుడు 35 బ్యాచ్ అయిపోయినాయి. ఒక బ్యాచ్ కి ఎంత మంది ఉన్నారమ్మా? ఉంటారు సార్, 100 members దాకా ఉన్నారు. 100 members వరకు. అమ్మా ఇప్పుడు ఇంకొకటి, మీరు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు కదా, మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏమన్నా అప్లికేషన్ ఫీజు గిట్ల ఏమన్నా లేదు సార్. ఆఫీస్ లో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇచ్చేసి వచ్చాం సార్. 1.5 month లో మాకు కాల్ వచ్చేసింది. 1.5 month. 1:30 బ్యాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు వచ్చి నేర్చుకోండి, శిక్షణ పొందండి అని కాల్ చేశారు సార్. మేము ఇంకా ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయాం. అంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు మీకు కాల్ వచ్చిందండి? 1.5 month. 1.5 month తర్వాత వచ్చిందా? అవును సార్. ఏమైనా వెరిఫికేషన్ గిట్ల ఏమైనా చేసుకున్నారా లేదా అప్లికేషన్ పెట్టుకోగానే యాక్సెప్ట్ చేసేసారా? యాక్సెప్ట్ చేసేసారు సార్, చేసేసారు. ఇప్పుడు ఈ శిక్షణ వల్ల మీరు ఏం ప్రయోజనం పొందిరని మీరు అనుకుంటున్నారు? అంటే బయట స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి కదా సార్, ఇంట్లో మనకి బ్లౌజులు కానీ పిల్లలకి డ్రెస్సులు కానీ ఏదైనా మనం ఓన్ గా కట్ చేసుకొని కుట్టుకునే అది అలా కుట్టుకుంటా ఉంటే మనలో మనకి తెలియని కాన్ఫిడెన్స్ అనేది బయటకు వచ్చేస్తుంది సార్. అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకటి చిన్న డౌట్ అమ్మా, మీరు ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా బయటికి ఇస్తే 300-400 ఇస్తాం కాబట్టి మేము నేర్చుకుంటున్నాం అంటున్నారు, కానీ మీరు బిజినెస్ చేయడానికి నేర్చుకుంటున్నారా లేకపోతే మీ సొంతంగా కుట్టుకోవడానికి నేర్చుకుంటున్నారా చెప్పండి కరెక్ట్ గా? 2 సార్. అంటే చక్కగా ఇంట్లో పిల్లలకి మాకు బాగా కుట్టిన తర్వాత ఇంకా చిన్న చిన్నగా బయట వాళ్ళే కూడా తీసుకొని తక్కువ ఛార్జ్ తీసుకొని కుట్టి తర్వాత బాగా సెట్ అయినాక ఎక్కువ ఛార్జ్ తీసుకుంటాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు చిలుకోటి రమ్యకృష్ణ. నేను మంగళగిరి నుంచి వస్తున్నానండి. నేను స్త్రీశక్తి ద్వారా మిషన్ నేర్చుకుందామని వచ్చాను సార్. ఇక్కడ ప్రతి ఒక్కటి మేడం గారు చాలా స్పష్టంగా మాకు నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కటి మాకు తెలియకపోయినా ఇలా ఇలా చేయాలి, ఇలా స్టిచ్చింగ్ చేయాలి అని చక్కగా చెప్తున్నారు మేడం గారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడికి వచ్చినందుకు మేము మా అంతటా మేము కుట్టుకోగలుగుతున్నాము, మేము కుట్టుకోగలుగుతున్నాం, మా ఇంట్లో వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ చేయగలుగుతున్నాం సార్. అంటే మీది ఇప్పుడు మంగళగిరి టౌనా లేకపోతే ఇక్కడ పక్కన విలేజ్ రూరల్ ఏరియా నుంచి వచ్చారమ్మా? ఇక్కడే సార్ మంగళగిరి టౌన్. అవును సార్, అవును సార్. నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. కాజా నుంచి వచ్చాను నేను. ఇట్లా మిషన్ నేర్పిస్తున్నారని మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్తే మిషన్ నేర్పిస్తున్నారని మా ఇంటి దగ్గర చాలా మంది చెప్పారు. దానివల్ల నేను వచ్చి ఇక్కడ టీడీపీ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వచ్చి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఓటింగ్ కార్డు, ఓటర్ ఐడి జిరాక్స్ ఇచ్చానండి. ఇచ్చిన వారం రోజులకే నాకు ఫోన్ వచ్చింది. నా వరకు అయితే వారానికి 10 రోజుల్లోకి వచ్చింది. వచ్చిన కాడి నుంచి నేను వచ్చి నేర్చుకుంటున్నానండి. మా మేడం పేరు లక్ష్మీ మేడం అండి, గుంటూరు నుంచి వస్తూ ఉంటారు అప్ అండ్ డౌన్. చాలా బాగా చెప్తున్నారండి. వాళ్ళకి ఇంకొక 5 రోజుల్లో మాకు 2 months అయిపోద్ది, మా క్లాస్ కంప్లీట్ అయిపోద్ది. చాలా బాగా నేర్పిస్తున్నారండి. నాకు కొంచెం కూడా మినిమం బేసిక్స్ కూడా నాకు ఏం తెలియదు. అలాంటిది నా బ్లౌజ్ నేను కుట్టుకుంటే స్టేజ్కి అయితే నేను వచ్చానండి. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. రెండోది ఏంటంటే మాకు ఇలాంటి అవకాశం కలిగించిన లోకేష్ గారికి నిజంగా వందనాలండి. మీ పేరేంటమ్మా? నా పేరు లలిత అండి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? నేను కాజా గ్రామం నుంచి వచ్చానండి. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోబట్టి? ఇప్పుడే నెల 15 రోజులు అవుతుందండి. ఎలా ఇస్తున్నారు ఇక్కడ ట్రైనింగ్ అనేది? చెప్తున్నారండి మేడం, జాకెట్, డ్రెస్సెస్ అన్ని చెప్తున్నారండి. ఇంకా 2 నెలల ట్రైనింగ్, వారంలో అయిపోద్ది మాది. ఈ వారం తోటి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ట్రైనింగ్ మీకు కంప్లీట్ అయిన తర్వాత ఏమన్నా ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఏమైనా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా లేకపోతే మీరు బయట చూసుకుంటారా? లేదండి, మేడం చేస్తారు. మేడం ఇక్కడ ఉపాధి కల్పిస్తారు. ఇప్పుడు అంతకుముందుకు మీరు ఏం పని చేసేవారమ్మా? ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ కు రాకముందుకు మీరు ఏం పని చేసేవారు? నేను ఏం పని చేయలేదు. ఏం పని చేయలేదు అంటే హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి అంటే మీరు వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రేపు మీ ఫ్యామిలీని మీరు పోషించుకునే అటువంటి పరిస్థితికి మీరు ఇప్పుడు రాగలిగారని మీరు భావిస్తున్నారా? అవునండి, నేను షాప్ పెట్టుకుంటాను. మీరు సొంతంగా మీరు సొంతంగా షాప్ పెట్టుకొని రన్ చేసేటువంటి ఏమంటారు అది కెపాసిటీ, ఆ విధమైనటువంటి అడుగుతామండి, లోన్ ఏమైనా అడుగుతామండి లోకేష్ గారిని. లోకేష్ గారిని అడుగుతా అంటున్నారు కదా మీరు. లోకేష్ గారు అన్ని విధాల మహిళలకు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారా? అవునండి.
మాకు చాలా చేశారండి. మా పిల్లలు చదువు అయిపోయింది, ఇద్దరి ఆ. అమ్మాయి చదువు కూడా అయిపోయింది, ఇంజనీరింగ్. ఆ.